చెప్తే వినిపించుకోరేటి కంబల్కొండ ఫారెస్ట్ లో చూసుకోవచ్చనా సార్ వదలన్నా అన్నా అన్నీ పై దెబ్బలే. డాక్టర్తో మాట్లాడాను. మాణిక్యం ప్రాణాలకి ఏం ప్రమాదం లేదు అన్నారు. ఇకపోతే ఆ ఎమ్మెల్యే తరపు నుంచి మనుషులను పురమాయించింది ఎవరో ఆర్డీఓ ఆఫీసర్ని లేపేయడానికట. అది కూడా లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయారు. దీనికి ఆ ఎమ్మెల్యేకి సంబంధం లేదన్నా. అన్నా అవునన్నా, డబుల్ గేమే ఆడానన్నా. ఆ ఎమ్మెల్యే కోసం కాదన్నా, మన మాణిక్యం కోసం. సార్, ఆ కిరాయి హంతకుల గ్యాంగ్ నలుగురిలో ముగ్గురు చనిపోయారు. ఒకడు మాత్రం ఇంకా ప్రాణాలకు పోరాడుతున్నాడు. ఎక్స్ ఎమ్మెల్యే మద్దల వెంకటరావు గేటు దగ్గర ఉన్న ఇద్దరు, తర్వాత కారులో ఉన్న ఇద్దరు, మొత్తం నలుగురు సార్. మేడం, ఆ కారు డోర్ గనక ఓపెన్ అవ్వలేదంటే మీరు చనిపోయి ఉండేవారు. అవును. మీరిద్దరూ ఐ విట్నెస్. ఎప్పుడు పిలిచినా రావాలి. ఓకే, ఒక సంతకం పెట్టండి. సార్, ఆయన మిమ్మల్ని పిలుస్తున్నారు సార్. దాస్ సార్ చెప్పండి సార్. మీకు ఏమైనా డౌట్లు ఉన్నాయా? నాకు సంబంధించినంత వరకు ఇది పొలిటికల్ మర్డర్ అని అనిపిస్తుంది సార్. జగదాంబ సెంటర్ పక్కన ఒక లాయర్ ఉన్నాడంట. వాడే వీళ్ళందరికీ ఏజెంట్ అని అంటున్నారు. వాడిని ఎంక్వైరీ చేయండి. ఇంట్లో ఇద్దరు ఓకే, కార్ బ్యాక్ సీట్ లో ముగ్గురున్నారు కదా, ఒక చిన్నపిల్లాడు ఉన్నాడుగా, అప్పుడు మొత్తం ఐదుగురుగా లేదే. లేదా? ఎప్పుడు ఇద్దరైతేనే షేరింగ్. మీరన్నట్టు ముగ్గురైతే సపరేట్ ట్రిప్ అవుతుంది. బ్యాక్ సీట్ లో ఇద్దరే కూర్చుని ఉన్నారు. ఇద్దరేనా? ఒకటి రెండు మూడు కదా. జగదాంబ సెంటర్ దగ్గర. అవును. వెంటనే మన రమ్మని చెప్పు. హలో, మీ అబ్బాయికి ఏ ప్రమాదం లేదు, మీరు దిగులు పడకండి. కూర్చోమ్మా. నీ పేరేంటి? జమున. మీ నాన్న ఏం చేస్తున్నారు? డ్రైవర్. ఇప్పుడు లేరు, చనిపోయారు. చంపేశారు. ఏంటే కేక్ కటింగ్ అయిపోయిందిగా, మళ్ళీ దాన్ని తీసి వాడి మొహన్ ఎందుకు పోస్తావు? నా మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద ఎందుకు చూపిస్తావు? కోప్పడితే ఇప్పుడు ఏం మారిపోతుంది? ఏంటి, మటన్ షాప్ కేగా? ఇవ్వు, నేను తెస్తాను. అక్క, అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. అక్క, ఎలక్షన్ లో కౌన్సిలర్ గానే నుంచుంటున్నాను, దానికి నీకెందుకు ఇంత భయం? గవర్నమెంట్ మన ఏరియాకి ఇచ్చే పథకాలు సౌలభ్యాలు నా ద్వారా ప్రజలకు అందుతాయి. కౌన్సిలర్ గా నేను చేసేదంతే. మిగతా సమయాల్లో నేను ఎప్పట్లా డ్రైవర్ని. ఆ సంపాదనతోనే ఈ కుటుంబం గడుస్తుంది. చాలా. మరి వాళ్ళు ఎందుకు మిమ్మల్ని బెదిరిస్తున్నారు? దాని సంగతి నాకు వదిలిపెట్టు. నువ్వు నన్ను బెదిరించుకుంటా ఉంటే నాకు అదే 10,000. నవ్వు, ఏది నవ్వు, నవ్వు. ఎవరా మీరు?
పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాం. మా నాన్నగారు కనబడడం లేదని కంప్లైంట్ రాసుకున్నారు. మొత్తం జరిగిందంతా మర్చిపోవడమే అప్పుడు మాకున్న ఏకైక దారి. మా నాన్నని చంపింది మాకు నాన్న అని ఒకరున్నారన్న విషయంతో సహా కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రా అమ్మా, ఏం లేదు, రామ్మా. అక్క, వాళ్ళు ఫోన్ చేసి మన నాన్న బెదిరించారు. ఈ విషయం అందరికీ తెలిసింది, కానీ వాడిని మనం ఏమీ చేయలేం కదూ. చంపుదాం. కొంచెం కొంచెంగా మా ఇల్లు మళ్ళీ మామూలు పరిస్థితికి మారింది. తమ్ముడికి ఫైర్ ఇంజనీర్ ఉద్యోగం వచ్చి బెంగళూరుకి బయలుదేరి వెళ్ళిపోయాడు. అన్నా అలాంటిదేం లేదన్నా. అక్క, నేను వాళ్ళ గ్యాంగ్లో చేరాను. వాళ్ళు తీసుకునే కాంట్రాక్ట్లకి లింక్ ఏజెంట్ లాయర్ ఒకడే. నీకు డీటెయిల్స్ పంపించాను, మామయ్యకి ఇచ్చే. సరే, నువ్వు జాగ్రత్తగా ఉండు. పెళ్లికి ఒక మంచి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కొడుకు ఎవరు? ఆ పైన ముహూర్తం పెట్టించి పెళ్ళి. ఏ అధికారమూ లేని మాలాంటి సాధారణ వ్యక్తులు ఏం జరిగినా అదంతా మర్చిపోయి కళ్ళు, చెవులు, నోరు మొత్తం అన్నీ మూసుకుని ప్రశాంతంగా ఉండాలి. అదేగా పైవాడి తలంపు. సుందరం మీ నాన్న. అదే వాటిలో మీ అబ్బాయిని నుంచోమనండి. నేను ఎలక్షన్లో నుంచుంటాను. ప్రజలకు కావాల్సిన కౌన్సిలర్ని వాళ్లే ఎన్నుకుంటారు. క్షమాపణ అడగరా. క్షమించండి, ఇది ప్రజాస్వామ్య దేశం. ఎలక్షన్లో ఎవరన్నా ఎక్కడన్నా నిల్చోవచ్చు. చట్టం అందుకు కావాల్సిన హక్కుని అందరికీ ఇచ్చింది. మీరు ఎలక్షన్లో నిల్చోండి. ఒక పెళ్లికి ముహూర్తం పెట్టాలి. పెళ్లి కొడుకు ఎవరు? నాగు, నువ్వు ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నావా? అన్న బుద్ధిలేదా నీకు? నాలాగే పైడితల్లి అమ్మవారు సాధారణమైన ఆర్తని చెప్పింది నిజమే, కానీ అమ్మవారి కథ కూడా నిజమే అని మా నాన్న చెప్పేవారు. ఏంటే వాగుతున్నా?
ఆయనే మా నాన్నగారు. ఇది చూడండి, ఇది బెల్సాత్ ఇది ప్లాన్ చేసి మోసం చేసిందా? నలుగురికి బలి దొరికిపోయావే నువ్వు. నిన్ను కారులోనే పెట్టి దీన్ని వద్దు, ఫారెస్ట్ లో చూసుకుందాం. అక్క మిస్ అవ్వకూడదు అక్క. మిస్ అయిందంటే నువ్వు చావకూడదు, బతకాలి. నువ్వు బతుకుతున్న ప్రతిరోజు జీవితం యొక్క పరమార్థం పేరు, ప్రఖ్యాతి, డబ్బు మాత్రమే కాదు, ప్రేమే అని నీకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఏమైందన్నా? పాపం తండ్రి కదా. సివియర్ స్ట్రోకే. డాక్టర్ త్వరగా ఏదో చేయండి. త్వరగా పేషెంట్ని తీసుకురండి. ఎవరో చెప్పాడా? వేరే ఎవరో కారణం కాదు. మరి ఎందుకంట? ఆ గ్యాంగ్ హత్య చేసిన ఒకరి బాడీని మీ అబ్బాయి ఇండస్ట్రీ ఉన్న ఏరియాలో డిస్పోజ్ చేశారు. అది మీ అబ్బాయి చూశాడు. మీ అబ్బాయితో వాళ్ళు మాట్లాడారు. ఆ తర్వాత భయపడి మీ అబ్బాయిని హత్య చేశారు. ఆ డెడ్ బాడీ ఎవరిది? తెలీదు. ఎంక్వైరీ చేసేలోగా చనిపోయాడు. రే మధు, ఎందుకు అనవసరంగా ఏడుస్తున్నావు? పిచ్చోడా, అమ్మ ముందు ఎప్పుడు ఇలా ఏడుస్తూ నుంచోకు. పో, మొహం తుడుచుకో. ముందే జుట్టును కాస్త కట్టు. పో. అమ్మా, ఏం లేదు, ఓ చిన్న యాక్సిడెంట్ అంతే. ఏం లేదన్నానుగా. నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా. ఇది ముట్టుకో. అరే అమ్మా, తాకమ్మా. సరే రేయ్,